హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ లాంగ్ వీడియో. గైస్, ఇది మళ్ళీ మన సెకండ్ లాంగ్ వీడియో. దయ్యంలాగా ఆ చీకట్లో ఏం చేస్తున్నావు అక్క అని అడుగుతున్నారా? 4కి లేసాను గైస్, లిటరలీ 4కి లేవడమే కాదు, తల స్నానం చేసుకొని మరీ వెళ్ళాలి ఇప్పుడు. యాక్చువల్గా మొన్న హరి ఈవెంట్ ఎట్లా కండక్ట్ అయితే చేశారో ప్రోగ్రాము, ఇప్పుడు కూడా సేమ్ ప్రోగ్రామ్ అనమాట, బట్ డిఫరెంట్ లొకేషన్లో. సో దానికోసం అని చెప్పేసి ఇంకా తొందర రెడీ అయిపోతున్నా. యాక్చువల్గా లాస్ట్ టైం అంటే నా రూమ్మేట్ ఉండేది నాతో పాటు, సో దానికోసం ఇప్పుడు నేను ఒకదాన్ని కాబట్టి కానీ తొందరగానే అయిపోయింది మొత్తం. ఇంకా రీచ్ అయిపోయాను. యాక్చువల్గా 1 అవర్ ఇట్లా మొత్తం స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా మా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఆఫీస్ ముందు బస్సు వస్తుంది, ఆ బస్సులో ఎక్కేసి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. కానీ తెలీదు ఎంత లేట్ అవుతుంది అనేది. యాక్చువల్గా మమ్మల్ని అయితే ఉండమన్నది 4:50కి ఉండమన్నారు, బట్ తెలీదు ఎప్పటి వరకు ఉంటారు, ఎప్పటి వరకు బస్సు వస్తుంది అనేది. రెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్ చిన్నగా. అండ్ నాకు ఇంకో భయం ఏమైతుంది అంటే వచ్చానమాట, సో నాకు కొంచెం అది భయం అవుతుంది ఇప్పుడు. యాక్చువల్గా ఏంటి అంటే నేను హోల్ డే ఉండను హాస్టల్లోనే. సో ఇప్పుడు మధ్యాహ్నం వర్షం పడింది అనుకో, అక్కడ తీసేవాళ్ళు ఎవరు ఉండరు, ఆ బట్టలు తీసేవాళ్ళు. సో నాకు ఇంకా ఇదైపోతుంది, అది ఇబ్బంది అయిపోతుంది. అంటే మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేసి అవి మళ్ళీ ఆరాలి, మళ్ళీ అదంతా అవ్వాలి అంటే చాలా ఇబ్బంది. సో చూద్దాం, కొద్దిసేపు చూస్తా ఏంటి అనేది. బట్ ఇట్లా ఉండి అయితే నాకు అనిపిస్తుంది లైక్ ఖచ్చితంగా 6:30 వరకే బస్సు వస్తుంది అని చెప్పేసి. 6:30 అంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది గైస్. సో నేను ఏదో ఒకటి చూడాలి ఇంకా, అంటే రిటర్న్ వెళ్ళాలా హాస్టల్కి వెళ్ళొద్దా అని చెప్పేసి. సో చూద్దాము. యాక్చువల్గా వెళ్ళాలి అనుకుంటున్నాను అండ్ ఐ డోంట్ నో వీదర్. సో ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి హాస్టల్కి వచ్చేసాను గైస్. ఎందుకంటే నేను మళ్ళీ బట్టలు తీసేసే పోవాలి, ఎందుకంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోద్ది. నేను అక్కడ ప్రోగ్రాంలో ఉండి కూడా అదే బట్టలు తీయలేదే అని చెప్పేసి అదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనమాట. సో తీసేసాను గైస్. వెళ్ళేటప్పుడు ఈ రోడ్ చూడండి, ఈ సందు నాకు ద వర్స్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే అసలు ఎంత క్లమ్జీ ఉంటుంది ఈ రూట్, అంటే అంత క్లమ్జీ ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్లోనే బండ్లు పోతూనే ఉంటాయి. ఇట్లా యాక్చువల్గా ఇట్లా టర్న్ తీసుకోవడానికి కూడా ఉండదు, ఉండకపోయినా కూడా దాంట్లో నుంచే పోతారు వాళ్ళు. ఎట్లా పోతారు నాకు అర్థం కాదు. అండ్ ద మోస్ట్ డిస్గస్టింగ్ థింగ్ ఏంటి అంటే వర్షం పడినప్పుడు నేను మార్నింగ్ కదా స్నానం చేశాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు ఈ స్మెల్ చూస్తుంటే వామిటింగ్ వస్తుంది. నేను నైట్ తిన్నది మొత్తం వామిటింగ్ చేసుకుంటా కావచ్చు, అంత ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇదేంటో నాకు అర్థం కాదు, కానీ లైక్ నేను ఎందుకు వచ్చానో నాకు అర్థం కాలేదు. సర్లే ఇంకా ఉంటాం, ఇంకా చూడాలి. ఇంకా ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నా. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ బస్ గురించి వెయిట్ చేయాలి. యాక్చువల్గా ఎప్పుడు వస్తుందో తెలీదు. సో ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాం గైస్. అరౌండ్ 6:30కి ఎక్కాము మేము. యాక్చువల్గా ఏంటి అంటే మేము అందరం ఆఫీస్ దగ్గర గ్యాదర్ అవ్వడానికి అంత టైం పట్టలేదు, కానీ బస్ రావడానికి చాలా టైం పట్టింది, లైక్ 1.5 అవర్ టైం. సో అదంతా పక్కన పెడితే వీఆర్ ఎంజాయింగ్ అ లాట్ గైస్. అక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ డిప్లొమా వాళ్ళు అన్నమాట. సో వీ డిడ్ంట్ స్టాప్ దెమ్, చేసుకొని చిన్నపిల్లలే కదా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మేము రీచ్ అయ్యామనుకోండి, అక్కడ చాలా పని ఉంటుంది. ఐ డోంట్ థింక్ దాట్ వీ డూ గెట్ ద ఛాన్స్ టు ఈట్, ఎందుకంటే అంత పని ఉంటుందన్నమాట. పని అంటే ఏదో పెద్ద కష్టపడిపోవడం కాదు, కానీ జస్ట్ లైక్ అక్కడ కోఆపరేట్ చేసుకోవడం, ఇది చేసుకోవడం అయినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో మాకు ఆకలేసినా కూడా అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటారు, ఒక రోజుకి మీరు పస్సులు ఉండలేరా అని చెప్పేసి పెద్ద సవాల్లాగా మాట్లాడతారనమాట. సో ఇంకా చూడాలి ఇంకా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రావెలింగ్, నాకు ద మోస్ట్ ప్రెషర్స్ ఏదైతే అనిపిస్తుందో అది ఈ ట్రావెలింగే. అండ్ కొత్తవి అంటే అదే చెట్లు, అదే పుట్టలు, అదే అని బట్ చూస్తాం కదా, ఆ ఆనందం వేరే ఉంటుంది అనమాట. సో దానికోసమైనా కూడా నేను ఏదైనా బయటికి వెళ్దాము అంటే నేను అసలు ఫస్ట్ ఉండేదే నేను. సో ఎందుకు అంటే ఎక్స్ప్లోర్ చేయకుండా మనకి ఏది తెలియదు, ఇజంట్ ఇట్? అందరు సేమ్ పీపుల్ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా సేమ్ పీపుల్ ఉంటారు, బట్ వీ డూ గెట్ ఛాన్స్ టు సీ హౌ ద పీపుల్ ఆర్, హౌ ద థింగ్స్ ఆర్ అని అంతే. సో నేను ఎక్కడికి ఎవరు నన్ను రమ్మన్నా లొకేషన్ మీకు ఇంకా లొకేషన్ చెప్పలేదు కదా, ఆ సిటీ వచ్చాక చెప్తాను గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము బస్సులో ఎందుకు ఎంజాయ్ చేస్తాము, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తామో లేదో మాకు తెలీదు. ఎందుకంటే అంతా అలసిపోయి కాళ్ళంతా నొప్పులు పెడతా ఉంటాయి, సరిగ్గా తినము చేయము.
అంత ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇక్కడైతే అంకుల్కి అంటే బస్ డ్రైవర్కి నిద్ర వస్తుంది అని చెప్పేసి టీ కాపారు. సో ఇలా ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు అంటే దానికోసం అని చెప్పేసి ఆపారు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి, మేము ట్రావెలింగ్ చేసి అంటే ట్రావెల్ చేస్తూ 2 hours అయిపోయింది. బట్ అంటే టైం 9:30 అవుతుంది. ఇప్పుడు దాకా ఫుడ్ లేదు. నేను ఇది ఎప్పుడో గ్రహించా. సో ఈ బొంగులు నిన్న మా హాస్టల్లో పెట్టారు నైట్, అవి తీసుకొచ్చా. యాక్చువల్గా నేను బయట ఏదైనా స్నాక్స్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అంత టైం లేకుండే. సో వీటితో కంప్లీట్ చేసేద్దాం ఇంకా. సో ఇదేంటనుకుంటున్నారు, వాట్ యు ఆర్ థింకింగ్ ఇట్, ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ గైస్. వీఆర్ ఎట్ టోల్ గేట్ ఆఫ్ ఎట్. ఇది నా సెకండ్ టైం నేను అదర్ స్టేట్కి వెళ్ళడం. సెకండ్ టైం ఆంధ్రాకి వెళ్ళడము. అండ్ ఐ హోప్ ఇంకా వెళ్తారు కావచ్చు. సో ఫస్ట్ నేను వెళ్ళింది ట్రిప్కి, అది మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైం వీఆర్ గోయింగ్ విత్ అవర్ కొలీగ్స్ ఫర్ ద ప్రోగ్రామ్. సో నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, అంటే నాకు ఎట్లా చెప్పాలో మీకు అర్థమవుతలేదు. నేను మంచిగా తిరగాలి, కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. అండ్ ద ఫైనల్ వెయిట్ ఈజ్ ఓవర్ గైస్. యాక్చువల్గా మన వచ్చింది ప్రోగ్రామ్కి వచ్చింది, ఈవెంట్కి వచ్చింది కర్నూలుకి గైస్. యాక్చువల్గా ఫర్ షూర్గా నేను చెప్తున్నాను, సారీ ఫర్ దోస్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను అంటే స్మాల్ టౌన్ అనుకున్నాను, లైక్ నాది సంగారెడ్డి కాబట్టి సంగారెడ్డి చిన్న టౌనే, చాలా పెద్దదేం కాదు. బట్ ఇది మినీ సైజ్ ఆఫ్ హైదరాబాద్ లానే ఉంది. ఐ వాజ్ సో షాక్డ్ గైస్. నేను అందుకే వీడియో తీశాను మళ్ళా. ఐ డోంట్ బిలీవ్ మై ఓన్ ఐస్. నిజంగా చాలా పెద్దగా ఉంది కర్నూలు. సో మనం ఇంకా ఫైనల్గా మన శ్రీరామచంద్ర మిషన్కి వచ్చేసాము. యాక్చువల్గా ఇది గాంధీనగర్లో ఉంది గైస్, శ్రీ క్యాంప్ దగ్గర. అండ్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం యోగాస్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ సండే. అండ్ మనం ఏంటి అంటే మనం ఆర్గనైజ్ చేసాం కాబట్టి 1 day రెంట్ అట్లా తీసుకున్నాము. అక్కడ యోగాస్ చేస్తారట, మధ్యాహ్నం భోజనాలు అట్లా పెడతారట. ఇక్కడ ఏంటంటే మనం రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ అంటే అడగాలి పేరెంట్స్ని, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద అడ్మిషన్స్ వాళ్ళని తీసుకెళ్ళి అడ్మిషన్ చేయించాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విల్ లెట్ దెమ్ గో. సో ఎంత అలసిపోయాము. బట్ దిస్ టైమ్ వీ హ్యాడ్ ఫుడ్, ఏదో కొంచెం తిన్నాము. అంతా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయింది, గ్రాండ్ సక్సెస్. ఇంకా పార్టీ నాకేం తెలియదు కానీ అంతా బాగా అయింది. అంత లాస్ట్ టైం హరిలో అలసిపోయినంత అయితే అలసిపోలేదు. అండ్ ఏంటి అంటే మేము వచ్చింది 11:30కి అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గో అరౌండ్ 4 PM, 4:30 ఆ టైంకి వెళ్ళిపోతాం కావచ్చు. అండ్ లాస్ట్కి 4:30 గైస్. నేను ఇప్పుడు దాకా అన్నట్టే అంతా ప్యాక్ అయిపోయింది, పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. అండ్ వీఆర్ ఇన్ ద బస్ అగైన్. 4:40కి బస్సు అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. 4:30కి అందరు వచ్చేసారు, 4:40కి బస్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మేమంతా అలసిపోయలేదు కాబట్టి మళ్ళీ మా జూనియర్స్ చూడండి ఎంత డ్యాన్స్ చేస్తున్నారో. అండ్ ఇక్కడైతే బస్లో ఫుల్ గొడవైంది గైస్. అంటే ముందు ఒక బ్రాంచ్ వాళ్ళు ఉంటారు, వెనుక ఒక బ్రాంచ్ వాళ్ళు. సో ఈ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి పడక గొడవ అయిపోయింది. బట్ అదంతా గొడవ పక్కన పెడితే వీఆర్ వన్. ఇక్కడ దాకా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగోదు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. బాయ్ గైస్.